హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పరువు తీసిన పాయసం. ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం కలిపి బోలెడంత ఆస్తి ఉండేది. కానీ అతను మహాలోభి. అయితే ఈ సంగతి ఊరి వారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిని ఎవరైనా లేనిదే భోజనమే చేయడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధి వాకిట నిలబడి నలుగురు వినేలాగా, నా ఇంట భోజనం చేయటానికి అభ్యాగతి ఎవరు లేరే అనేవాడు. కానీ వీధి వెంట ఎవడైనా సాధువు లాంటి వాడు రావడం కనపడితే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు బిగించుకుని తలుపు తీసేవాడు కాదు. ఒకనాడు రాముడు అనే పేదవాడు తన భార్యతో సహా బతుకుదెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంలో పొట్టపోసుకుంటూ బతికి ఉన్నంత కాలము చాకరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టం ఉన్నది. అందులో రాముడు వాడి పెళ్ళాం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పెళ్ళాం పాచి పని అంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినడానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకుని అందులో ఇంత ఉప్పు వేసుకుని 2 పచ్చిమిరపకాయలు నంచుకుని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారి ఇంట ఏనాడో వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు కూడా మిగలకుండా పొటాపొటిగా చేసేది. ఈ విధవ వట్టి చాకరీ ఇంకెక్కడ చేసినా కడుపుకు ఇంత తిండైనా దొరుకుతుంది, మనం ఇక్కడ ఉండవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పెళ్ళాం. రాముడికి కూడా చలమయ్యలు విడిచిపెట్టాలనే ఉంది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి మరీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీద కోపాన్ని వెటకారం రూపంలో బయట పెడుతున్నాడు. వాడు తిండి తినడానికి కూర్చున్నప్పుడల్లా, ఏమేవ్ పాయసం అంటాం పూర్తయిందా, వేగిరం తీసుకురా, చక్కెర కాస్త జాస్తి వెయ్యి, వచ్చేటప్పుడు 2 పచ్చరటి పళ్ళు కూడా పట్టుకురా అని భార్యని కేకేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పిల్లాన్ని పాయసము పచ్చడి పళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వేయటం చలమయ్య భార్య విన్నది. ఆవిడికి పాయసం అంటే చాలా ఇష్టం. కానీ కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన కూడా చూసిన పాపాన పోలేదు. పచ్చడి పళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరు ఊరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి భర్తకు చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే అతి కొద్ది జీతంతో ఆ కూలి దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా ఆరగిస్తున్నారో అతనికి అర్థం కాలేదు. రాముడిని అడిగి తెలుసుకోవాలి అని అనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి, ఏరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా, రోజు పాయసము పళ్ళు తింటూ వీధరులు పరుస్తావేమిట్రా, ఆ సంగతి మీ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏమిటి అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా పోటీ వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా, మేము తాగే పాయసం నా భార్య మా బాగా చేస్తుంది కూడాను అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమే అన్నమాట అనుకున్నాడు చలమయ్య. తర్వాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురు కామందు, అతని కొడుకు, ముఖ్యులైన బంధుమిత్రులు ఓ 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్యకు గుండె గుబేలుమన్నది. వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ప్రయత్నిస్తే ఏ ఖర్చైనా తప్పుతుంది, కానీ ఈ ఖర్చు తప్పదు. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముడిని పిలిచి, ఇవరే రాముడు, వెంటనే బజారుకు పోయి పాయసానికి కావాల్సిన సామాన్లు కొని నువ్వు రోజు తినే పచ్చరటి పళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు, ఖర్చు మాత్రం సాధ్యమైన తక్కువలో పోని అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది.
వాడు బజారు నుంచి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనాన్ని కూర్చున్నారు. చెలమాయి భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్నే చేయమన్నది. అందరికీ ముందు పాయసం వడ్డించు అని చెలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్క విస్తరిలోనూ గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తట్లో వడ్డించిన పదార్థాలు చూడగానే పెళ్లి కొడుకు తండ్రి పరంధామయ్య ముఖం కందగడ్డలాగా అయిపోయింది. వడ్డన ఇంకా తనదాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించి, చెలమయ్య, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసం లేండి, మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారకముందే భోంచేయండి, చల్లారితే బాగుండదు అన్నాడు. పరంధామయ్య ఆగ్రహంతో విస్తరి ముందు నుంచి లేచి, భలే వాడివినయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖమే తెలీదా అంటూ తన వారిని అందరినీ అక్కడి నుంచి లేవగొట్టి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. చెలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ల మీద భరించడాన్ని ఆగ్రహం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, శాస్త్రుడా, ఈ పెళ్ళం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీసావు కదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపీగా, గతిలేని వాటికి గంజాయి పాయసం అని మీకు తెలియదా? అందులోనూ మీరిచ్చే కొద్ది డబ్బులతో మాకు నూకల గంజికి మించి పాయసం ఎలా వస్తుంది? మేం రోజు తాగే పాయసమే కదా మీరు చేయమన్నది, మధ్య మా తప్పేమన్నది అన్నాడు దులపరింపుగా. చెలమయ్యకు మెత్తటి చెప్పుతో కొట్టినట్టయి తల తీసేసినట్టయింది. మరి ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి తగిన శాస్త్రి చేసినందుకు రాముడిని ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు. కథ సమాప్తం. రెండవ కథ, చదువుకున్న కాకి పిల్ల. ఈ కథ రచయిత శ్రీ సత్యం గారు. అనగా అనగా ఒక కాకి, దానికి ఒక పిల్ల. ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువ అని కాకి పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్నవాళ్ళు, బాగులేని వాళ్ళు కూడా సంగీతం నేర్చుకోవడం చూసి, నా కూతురు మాత్రం ఏం తక్కువ, దానికి సంగీతం చెప్పిస్తాను అని కాకి పిల్లకి సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటూ ఉంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటి అని కాకి తన పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా 3 విద్యలలో కాకి తన పిల్లని తయారు చేసింది. ఎలాగైనా కాకి పిల్ల కాకికి ముద్దు కదా. ఇలా ఉంటుండగా కాకి పిల్ల ఒక రోజున ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకి పిల్లను మోసం చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దాం అనుకుంది. కాకి పిల్ల కూర్చుని చెట్టు దగ్గరికి వెళ్ళి కాకి పిల్లను చూసి, ఏం మరదలా, బాగా చదువుకున్నావా అని అడిగింది. కాకి పిల్ల చదువులు నేర్చింది కదా, అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు. పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి తన నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కూడా కాకి పిల్ల 2వ క్లాసులో చదువుకుంది. అంచేత నక్క మోసం కాకి పిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తన నోరు తెరవాల్సి వస్తుంది. అప్పుడు నోట్ల మాంసం ముక్క కింద పడిపోతుంది. దాన్ని కాస్త నక్క నోట్లో వేసుకుని పారిపోతుంది. ఆ సంగతి అంతా చదువుకున్నది కనుక కాకిపిల్ల ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అంటూ తల ఊపింది, నోరు తెరవకుండానే. నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది. మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావుట కదా, బాగా పాడగలవట కూడాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం, ఒక్క పాట పాడరాదు మరదలా, వింటాను అన్నది నక్క. పొగడ్తంటే ఎవరైనా చెవి కోసుకుంటారు కదా. నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే చదువుకున్న కాకిపిల్ల కదూ, అంచేత నోట్లో ఉన్న మాంసం ముక్కను ముందుగానే తన కాలిగోళ్ళతో తీసి పట్టుకుని ఆ తర్వాత పాట పాడింది. పాపం నక్క కోరిక ఈసారి నెరవేరలేదు. కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది, మరదలా, ఎంత బాగా పాడావే, ఆహాహా, నా చెవులకు తుప్పు వదిలిపోయిందనుకో. కానీ ఇంకొక కోరిక తీరుద్దు, నువ్వు నాట్యం నేర్చుకున్నావుట, చాలా బాగా నాట్యం చేస్తావట, ఒక్కసారి నాట్యం చేద్దు, చూసి ఆనందిస్తాను అంది. ఈ మాటలు వినేటప్పటికీ కాకిపిల్ల ఉబ్బి దబ్బిబ్బైపోయింది. తన సంగీతాన్ని
నాట్యాన్ని మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ ఉంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను ఎలా అయినా సంతోషపెట్టాలి అనుకున్నది. అయితే మరి మాంసం ముక్క మాటో చదువుకున్న కాకి పిల్ల కదా, చేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదు అని దానికి తెలుసు. అందుకని బాగా ఆలోచించి గోళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది. కాకి పిల్ల నాట్యం చేస్తున్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన, ఆ మాంసం ముక్కను ఎలా కాజేదామా అని. ఇంతకు దాని ఎత్తు పారనే లేదు. కాకిపిల్ల నాట్యం అయిన తర్వాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామని ఇలా అంది. మరదలా, ఆహాహా, ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు. నిజంగా ఈవేళ నాకు సుదినం. అయితే ఇంకొక చిన్న కోరిక కూడా ఉంది. అది కాస్త తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెడతాను. ఈవేళ నేను పొందే తృప్తికి ఇక నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు. అయితే మరదలా, నా కోరిక ఏమిటి అంటే నీ ఆట పాట కలిసి చూడాలని ఉంది. పాట పాడుతూ నాట్యం చేయి మరదలా, హాయిగా ఆనందిస్తాను అంది. కాకిపిల్ల నక్క పొగడ్తకు చెప్పలేనంతగా పొంగిపోయింది. కానీ పాడుతూ నాట్యం చేస్తే మాంసం ముక్కను ఏం చేయాలి? చదువుకున్న కాకిపిల్ల కదా, ఆలోచించి నక్క బావతో ఇలా అంది. నక్క బావ, పాడి పాడి నాట్యం చేసి చేసి ఇప్పటికే అలసిపోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా, అంచేత ఈ మాంసం ముక్కను కాస్త తిని నీ కోరిక తీరుస్తా ఉండు అంది. ఈ మాటలు వినేసరికి నక్కకి ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసం ముక్క కోసమే కదా కర్ణ కఠోరమైన కాకిపిల్ల పాట విన్నది, అసహ్యమైన నాట్యాన్ని చూసింది అనుకుని, మరదలా మళ్ళీ వస్తాను, ఈ లోపల నువ్వు మాంసం ముక్క తిరిగినా కాని అని చెప్పి బయలుదేరింది. కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసం ముక్కను గుటుక్కున మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. కథ సమాప్తం. మూడవ కథ, రెండు బిందులు. ఈ కథను రాసిన వారు శ్రీ అవసరాల రామకృష్ణారావు గారు, తుని, డిసి శ్రీరాములు గారు, నాయుడుపేట. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత పేదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినడానికి ఏమైనా చేసి ఇవ్వమని భార్యని అడిగాడు. భార్య 5 మినపసని ఉండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను మూటను కర్రకు తగిలించుకుని కర్ర భుజాన పైన వేసుకుని బయలుదేరాడు. పోగా పోగా చీకట పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసి నీళ్లు తాగి భుజం మీద మూటను వెదురు పొదలో ఉన్న ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారి బాగా పొద్దుకి కానీ అతనికి మెలకు రాలేదు. అతను తీరా లేచే సమయానికి రాత్రికి మంచుకు తడిసి వంగి ఉన్న వెదురుకర్ర నిటారుగా ఎండకు పైకి నిలబడి ఉన్నది. దాంతోపాటు అతని మినపసని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే కానీ మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోనే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసని ఉండల వాసన తగిలింది. వెదురుగడకు బయలాడే మూటను చూశారు వారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్ని ఉండలు 5 తిన్నారు. చెరువుగొట్టు నిద్రపోయే మనిషిని చూసి అతని పేద స్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకి వంగి ఉన్నది. ఆకలి దహించుకుపోతూ ఉండటం వల్ల అతను ఆత్రంగా ఆ మూట దహించుకుని విప్పి చూసేసరికి ఉండలు లేవు, ఒక పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. అంతే, వెంటనే పెట్టెలోంచి 2 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకుని వెళ్ళి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు తెలిసి అతనికి చాలా అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. అతడు తన భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టెను తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్య చేత మినపసుని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరకు చేరుకున్నాడు.
వెదురు పొదకు మూట తగిలించి పడుకుని నిద్రపోయినాడు. ఎప్పటిలాగే 5గురు గంధర్వులు అటుగా వెడుతూ సున్ని ఉండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టేయిస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే అనుకున్నారు. మినపసున్ని ఉండలను తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయినారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి హద్దు లేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బారులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులోంచి ఒక్కొక్క అతిథికి 2 మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిథిని ఒకడు గట్టిగా పట్టుకుంటే రెండోవాడు తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోని అందరి తల్లు బోడిగుండ్లు అయిపోయాయి. ఆ తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తమే జరిగిందని తెలుసుకున్నాడు. కథ సమాప్తం. 4వ కథ నాగకన్య. పూర్వం సింహళ దేశానికి రాజు ఒకడు ఉండేవాడు. ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు ఇంకా వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికలను చూసినా ఆయనకు నచ్చలేదు. ఇలా ఉండగా ఒకనాడు సింహళ దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే, మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్టయితే 1,000,000 మోహరీలకు ఇచ్చేస్తాను అని. రాజు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆమె మేనాలోంచి దిగుతూ ఉండగానే రాజు ఆమెనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. 1,000,000 మోహరీలు పుచ్చుకుని బానిస పిల్లను రాజాంతపురంలో వదిలి ఆ వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయినాడు. రాజుగారు తన పెళ్లికి శుభముహూర్తం పెట్టించి ఈలోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికి బానిస పిల్లకు అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనం ప్రవేశించింది. ఇప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకున్నది. రాణిగారు తనతో నోరు తెరిచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడు తన భవనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తను గౌరవించదు. 1 సంవత్సరం గడిచిపోయింది. తన భార్య విచిత్రపు ప్రవర్తన కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఆమె నోరు విప్పదు. ఇంతలో రాణిగారు గర్భవతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఈ వార్త రాజుగారికే కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయటపెడుతుందేమో అని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళాడు. నీకేమిటి విచారం? ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ళ కోసం తప్పించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏమి చేస్తే నువ్వు సంతోషిస్తావు చెప్పు అని భార్యను బతిమాలాడు. ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బు ఇచ్చి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండానే నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్టు చేయటమే నా వంతు. ఇంతకాలము నేను నీ భార్యను కాను, బానిసను. ఇప్పుడు మన ఇద్దరికీ కొడుకు కలిగాడు గనుక నిన్ను భర్తగా అంగీకరిస్తున్నాను. నువ్వు నన్ను డబ్బించుకున్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను, నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావటం చేత నేను నా వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది. నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్ళాడమని మా వాళ్ళు నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాత్రలను పెళ్ళాడటానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ఇలా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతూ ఉండగా కొందరు పర్షియా దేశ వర్తకుల పడవలలో పోతూ నన్ను చూసి వల వేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల అన్నది. నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్చర్యపోయి, నువ్వు నాగకన్యవా, రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగకన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు.
రాజా, మేము మీలాంటి మానవులము కాము. నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము. నీకు ఇంకొక విచిత్రం చూపుతాను చూడు అంటూ నీలోత్పల పరిచారకులను పిలిచి నిప్పు సామ్రాణి తెప్పించింది. నిప్పులో సామ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సామ్రాణి ధూపం నలుమూలలా దట్టంగా అల్లుకున్నది. ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్నయ్యన నాగరాజు, అతని పరివారమును. వారంతా సముద్రం నుంచే వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుడిని అతని చేతికి ఇచ్చింది. నాగరాజు తన వెన్నెలుండి చేతుల్లోకి తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానం అయిపోయినాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుని తీసుకుని పారిపోయినాడని రాజుకు భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో సహా తిరిగి వచ్చి మా మాదిరిగా మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదో చూడటానికి తీసుకుపోయినాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండటం చేత మాలాగే నీటి కింద కూడా నివసించగలడు అని చెప్పాడు. కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహళరాజు ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెల్ని మేనల్లుడిని వెంట పెట్టుకుని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకుని ఆ తర్వాత తిరిగి పంపాడు. నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినటమే కానీ అవి చూసే భాగ్యం సింహళరాజుకు లేకపోయింది. మేనమామల ఇంటి నుంచి రాజు కొడుకు విచిత్రమైన వస్తువులను, జంతువులను తెచ్చి రాజుకు ఇచ్చేవాడు. ఈ విధంగా సింహళదేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లకు ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.